హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి, నేను చెప్పేది విను అని సిద్ధు తులసి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మర్యాదగా చెయ్యి వదులు అని తులసి అంటుంది. సిద్ధు చెయ్యి వదలకపోవడంతో మర్యాదగా చెప్తుంటే నువ్వు వినవు కదా అని తులసి సిద్ధు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక దాంతో సిద్ధు తులసి చేతిని వదిలేస్తాడు. ఇంకొకసారి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నాలు చేశావనుకో, ఊరుకోను. ఇక నిన్ను ఎప్పటికీ కూడా క్షమించను అని చెప్పి తులసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అన్నా, వదినేంటన్నా నిన్ను అలా కొట్టింది అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు. తను ఏదో సమస్యతో బాధపడుతుందిరా, అందుకనే ఈ పెళ్ళి ఎలాగైనా చేసుకోవాలనుకుంటుంది. కానీ వాడు ఒక వెధవని తులసికి ఎంతలా చెప్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా నేను కావాలని నాటకం ఆడుతున్నా అనుకుంటుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అన్న, ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వదిన దగ్గరికి ఇంకొకసారి ఆ దొరబాబు గురించి చెప్పడానికి వెళ్ళకన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ దొరబాబు గడి బండారం తులసి ముందు బయట పెడతాను. తులసికి నిజం తెలిసేలా చేస్తాను. తులసి నన్ను కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, తులసి జీవితం బాగుండాలి అని సిద్ధు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను దగ్గరికి వెళ్ళి, జను నీకొక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. త్వరగా ఫ్రెష్ అయ్యిరా, చెప్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక జాను ఫ్రెష్ అవ్వటానికి రూమ్లోకి వెళ్తుంది. ఈరోజు నీ మనసులో ఉన్న అనుమానాలన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తాను జాను అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను రెడీ అయి జయనందన్ దగ్గరకు వస్తుంది. సార్, నేను రెడీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఓకే జాను, లెట్స్ గో అని జయనందన్ అంటాడు. ఎక్కడికి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని జయనందన్ జానుని ఒక దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ గులాబీ పూలు బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. సార్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది. నీ బ్యూటీ ముందు ఈ బ్యూటీ తక్కువే జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. జాను, ఈ ప్లేస్ నీకు నచ్చిందా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్, కూర్చో జాను, ఈరోజు నాకు నువ్వు నీకు నేను తినిపించుకుందాం అని చెప్తూ ఉంటాడు. ఓకే సార్ అని జాను చెప్తూ ఉంటుంది. ఇంకా జయనందన్ వెయిటర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఆవకాయ పెడుతుంది. అందరికీ కూడా ఆవకాయ ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది. ఇక అందరికీ పెడుతూ జాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, జాను లేదని మర్చిపోయావా? అందుకే జాను పేరు పిలుస్తున్నావా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, జాను ఇక్కడి నుంచి అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా, బాధపడకు, ఇప్పుడే జానుకి ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ వెయిటర్కి చెప్పగానే ఫుడ్ తీసుకొని వస్తాడు. ఇక్కడ పెట్టేసి వెళ్ళు అని జయనందన్ చెప్తాడు. ఇక జయనందన్ జాను ప్లేట్లో వడ్డిస్తాడు, తన ప్లేట్లో కూడా వడ్డించుకుంటాడు. ఇక తరువాత జాను ఒక స్పూన్ ఫుడ్ తీసుకొని జయనందన్ నోట్లో పెట్టబోతూ ఉండగా అప్పుడే జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్క ఫోన్ చేస్తుంది అని జాను జయనందన్తో చెప్పి జయనందన్ నోట్లో ఫుడ్ పెట్టకుండానే వదిలేసి పక్కకు వెళ్తుంది. ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అక్క అని చెప్పి అంటూ ఉంటే హాయ్ అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తూ ఉంటారు. ఏంటి అందరూ కూడా ఒక దగ్గరే కూర్చున్నారా అని జాను అడుగుతూ ఉంటుంది. అమ్మ కొత్త ఆవకాయ పెట్టింది, అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది జాను అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే నేను లేను కదా, నేను మిస్ అవుతున్నాను అని జాను అంటూ ఉంటుంది. అవును జాను, నువ్వు కొత్త ఆవకాయని మిస్ అవుతున్నావు అని తులసి చెప్తూ ఉంటుంది. నేను మా ఆయనతో కలిసి ఫుడ్ తింటున్నానులే, మీరు కొత్త ఆవకాయ తినండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఏంటి జాను, ఇంట్లో లేరా, బయటున్నారా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవునక్క, జై సార్ నేను బయటికి వచ్చాము అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, మీరు ఎంజాయ్ చేయండి, ఉంటాను అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక జాను చాలా సంతోషంగా టేబుల్ దగ్గరకు వచ్చి అక్క వాళ్ళతో అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంది సార్ అని చెప్పి జయనందన్కి చెప్పి జయనందన్కి ఫుడ్ పెట్టాలన్న విషయమే మర్చిపోయి తనంతట తాను ఫుడ్ తినేస్తూ ఉంటుంది. ఇక జయనందన్ కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు. ఇక జాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే తన మనుషులకు ఫోన్ చేసి నాకు రేపు మార్నింగ్ కల్లా అర్జెంటుగా జామర్స్ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే జయనందన్
ఫోన్ కట్ చేస్తాడు. జాను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, సార్ ఏంటి మీరు ఇంకా ఫుడ్ తినలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆకలిగా లేదు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. మరి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. నీకోసమే జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. నా కోసమైతే ఇంట్లో నేను ఫుడ్ తినేదాన్ని కదా సార్, ఇక్కడి వరకు రావటం అవసరమా అని జాను అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఓకే సార్ వెళ్దామా అని జాను అడుగుతూ ఉంటే, ఓకే జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సాయంత్రమే నిశ్చితార్థం, త్వరగా పనులు కానివ్వండిరా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఒంటరిగా కూర్చొని సిద్ధు తన పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నాడని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వచ్చి, అమ్మ తులసి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్యలు అన్న మాటను గుర్తు చేసుకుంటున్నావా? ఎవరి మాటలు పట్టించుకోవద్దమ్మా. ఈరోజు నీకు నిశ్చితార్థం జరుగుతుంది, తరువాత త్వరలోనే పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఈ మాటలు గురించి ఆలోచించి బాధపడకు తులసి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి ఫోన్ చేసి, అన్న ఈ విషయం నీకు తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏ విషయం రా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఈరోజు ఆ దొరబాబు గాడికి వదినకు నిశ్చితార్థం అంట కదన్నా అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పారా మీకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్న అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాము అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక దొరబాబు కూడా నిశ్చితార్థానికి వచ్చేస్తాడు. కాసేపట్లో నిశ్చితార్థం అయిపోతుంది. తులసిని నేను దగ్గర చేసుకోవాలి. వాడుకున్నన్ని రోజులు తులసిని వాడుకొని ఆ తరువాత దుబాయ్లో తులసిని అమ్మేసేయాలి. దుబాయ్ అని హనీమూన్ పేరుతో తులసిని దుబాయ్కి తీసుకెళ్ళాలి అని దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు పంతులు గారు కూడా వస్తారు. పంతులు గారు, అన్ని సామాన్లు అక్కడే ఉన్నాయి, ఇంకేమైనా చూడండి, ఇంకేమైనా కావాలేమో చూసుకోండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక ముహూర్తానికి సమయం అవుతుంది, ఆ అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసిని తీసుకొచ్చి దొరబాబు పక్కన కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపు సిద్ధు టెన్షన్ పడుతూ తులసి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈరోజు ఆ సిద్ధు ఇక్కడికి రాకుండా ఉండాలి. సిద్ధుకి ఈరోజు నిశ్చితార్థం అని తెలిస్తే ఎలాగైనా సిద్ధు నిశ్చితార్థాన్ని చెడగొడతాడు అని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. తులసి ఏంటి ఆలోచిస్తున్నావు అని దొరబాబు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి డల్గా ఉండకు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. దొరబాబు సంతోషంతో సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ భార్గవ్ గడి పుణ్యాన త్వరలోనే నేను కోటీశ్వరుని కాబోతున్నాను అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తవుతుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా దండలు తీసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి దొరబాబు ఇద్దరు కూడా దండలు తీసుకుంటారు. తులసి దండ తీసుకొని దొరబాబు మెడలో వేస్తుంది. దొరబాబు కూడా సంతోషపడుతూ తులసి మెడలో దండ వేస్తాడు. ఇక అప్పుడే సిద్ధు తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు. సిద్ధుని ఖుషి పాప చూసి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. ఖుషి ఇంట్లో ఏం జరుగుతుందమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసమ్మకు ఈరోజు నిశ్చితార్థం అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు తీసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి ఉంగరం తీసుకుంటుంది. దొరబాబు కూడా ఉంగరం తీసుకుంటాడు. అబ్బాయి వెలికి అమ్మాయి, అమ్మాయి వెలికి అబ్బాయి ఉంగరాలు తొడుక్కోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అదే సమయానికి తులసి దొరబాబు వెలికి ఉంగరం పెట్టబోతూ ఉండగా సడన్గా సిద్ధు వస్తాడు. సిద్ధుని చూసి తులసి షాక్లో ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా వినపడదా తులసి? ఈ దొరబాబు మంచివాడు కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నీకు పిచ్చా ఏమైనా? ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నావా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది నిశ్చితార్థం కాదు తులసి, నీ పెళ్ళి అని చెప్పి సిద్ధు తన పాకెట్లో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని తులసి మెడలో అందరి ముందు కట్టేస్తాడు. అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏయ్ అటు తప్పుకో, లే లే అని తులసి సిద్ధుని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. కానీ సిద్ధు తులసిని పట్టించుకోకుండా తులసి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక తులసి షాక్లో కోపంగా సిద్ధు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది.
నువ్వు కొట్టినా చంపినా పర్వాలేదు, నీ జీవితం వీడి వల్ల నాశనం కాకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి మెళ్ళలో సిద్ధు తాళి కొడుతూ ఉంటే కీర్తి షాక్లో ఉంటుంది. ఏ కీర్తి, ఏంటి అలా చూస్తున్నావు? సిద్ధు మీ అన్నయ్య కదా అని హరీష్ చెప్తూ ఉంటాడు. అవును, మా సిద్ధు ఏంటి తులసి మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి కీర్తి సిద్ధు దగ్గరకు వెళ్ళి, సిద్ధు తులసి గురించి నీకేం తెలుసని తులసి మెడలో తాళి కట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తులసి గురించి నాకు అన్నీ తెలుసు కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏయ్ మిస్టర్, నా మెడలో తాళి కట్టింది కాకుండా మా వదిన్ను కీర్తి అని పేరు పెట్టి పిలుస్తావా? మా వదిన్ని కూడా పరిచయం చేసుకున్నావా అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, అతను ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక తులసి షాక్లో ఉంటుంది. ఒరే సిద్ధు, అసలు తులసి మెడలో తాళి ఎందుకు కట్టావురా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. తులసితో నిశ్చితార్థం చేసుకుంటున్నా వీడి పేరు నరేష్ కాదు, దొరబాబు. వీడు మంచోడు కాదు, అమ్మాయిలను దుబాయ్లో అమ్మేస్తూ ఉంటాడు. ఆ విషయం ఎన్నోసార్లు తులసికి చెప్పి చూశాను, తులసి నమ్మట్లేదు. అందుకే ఈ నిశ్చితార్థాన్ని ఆపటం కోసమే తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసికి కుజదోషం ఉంది సిద్ధు, తులసిని పెళ్లి చేసుకున్న వాళ్ళు చచ్చిపోతారు సిద్ధు అని కీర్తి చెప్తూ ఉంటుంది. నేను అలాంటివన్నీ నమ్మను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, నీకు నిజంగా పిచ్చి పట్టిందిరా, అందుకే తులసి మెడలో తాళి కట్టావు అని కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు, తులసి నువ్వు నా భార్యవి, నేను నీ మెడలో తాళి కట్టాను, ఇక నీకు ఈ దొరబాబుకి ఎలాంటి సంబంధం లేదు, పోరా పో అని చెప్పి సిద్ధు దొరబాబుని కొడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.